వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. నిన్న ది ఆదర్శ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్థిక నేరగాళ్లు చేసే విధానం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైబర్ ఆర్థిక నేరగాళ్ల మోసాల తీరు అనే పుస్తకాన్ని పేట్ బషీరాబాగ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ విజయవర్ధన్ వారి స్టేషన్లో పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ బ్యాంక్ బోయినపల్లి బ్రాంచ్ అధికారి పడగంటి వెంకటేశం మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ మోసాల బారిన పడకుండా తగు జాగ్రత్తలను సూచించారు. ఆదర్శ్ బ్యాంక్ వాళ్ళు సైబర్ నేరాల నియంత్రణ కోసం ఒక అడుగు ముందుకేసి తెలుసుకుందాం, జాగ్రత్తగా మసులుకుందాం అనే ఒక బుక్ రిలీజ్ చేశారు. దీంట్లో దాదాపు అన్ని రకాల సైబర్ క్రైమ్ సంబంధించి, అన్ని రకాల ఎంఓలకు సంబంధించి ఏ రకమైన నేరాలు దొరుకుతాయి, వాటి నుంచి ప్రజలు ఏ రకమైన మెలకువలు తీసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు నేరాలకు గురి కాకుండా ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. దాంతోపాటు బ్యాక్ ఎండ్ లో ఇక్కడ ఎలాంటి కంప్లైంట్స్, ఎవరెవరికి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, ఆర్మీ వాళ్ళకి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, సెబీ వాళ్ళకి ఎలా కంప్లైంట్ చేయాలి, మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎలా కంప్లైంట్ చేయాలి, సైబర్ క్రైమ్ పోర్టల్ ఎలా కంప్లైంట్ చేయాలి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల వాళ్ళ యొక్క ఖాతాదారులకు, వాళ్ళ యొక్క కస్టమర్లకు ఎలాంటి నష్టాలు జరగడానికి ఒక ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారిని, అలాగే షాపూర్ బ్రాంచ్ మేనేజర్, అలాగే బోయినపల్లి బ్రాంచ్ మేనేజర్ ని అభినందించడం జరిగింది. అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్ ను నియంత్రించడానికి ముందుకు వచ్చినట్లయితే ఈ సొసైటీలో సైబర్ నేరాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భంగా జీడిమెట్ల పోలీస్ తరఫున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అలాగే కంగ్రాట్స్ చెప్తున్నాం. తెలుగులో కూడా ఎందుకంటే నష్టపోలకు మనం ఇస్తే వాళ్ళ కూడా అవగాహన వస్తుంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి మా ఆదర్శ బ్యాంక్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలవాలని తెలుగులో చేయడం జరిగింది. మీ పిఎస్కి వచ్చిన ఎవరికైనా సరే చూపిస్తారు, ఈజీగా అర్థమవుతుంది. ముందు మళ్ళీ ఈ 1930 నెంబర్ చాలా ఇంపార్టెంట్ నెంబర్. ఆ నెంబర్ ద్వారా ప్రాసెస్ చేస్తే ఇమీడియట్ గా అన్ని కూడా మీకు రెస్పాన్స్ ఈజీగా ఉంటుంది అని ఇందాక మహేష్ మల్లేష్ గారు చెప్పడం జరిగింది. ఈ 1930 హైలైట్ చేయాలని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఆదర్శ బ్యాంక్ నుంచి మా బ్యాంక్ మేనేజర్ యాభై సార్ వచ్చారు. నెక్స్ట్ గోల్పెల్ బ్యాంక్ కూడా వెంకటేశ్వర గారు జరిగింది. మీ సహకారంతో మాకు ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఆ బ్యాంక్కి. అదే మా